నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు ఒకసారి చూసుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. చాలామంది బైబిల్ స్కాలర్స్ చెప్తున్న విషయాలు, లేదా నేను వినిన విషయం ఏమిటి అంటే, ఈ స్త్రీ మరియా అని, ఈ మగ శిశువు యేసుప్రభు అని, ఇలా చాలామంది చెప్పడం నేనైతే విన్నా. కానీ ఇక్కడ బయలుపరచబడుతున్న సంగతి అయితే అది కాదు. మనకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఏమిటి అంటే, ఒక్కొక్క జనాంగాన్ని దేవుడు ఒక్కొక్క స్త్రీతో పోల్చారు. ఇప్పుడు మహాబబులోను అని పిలువబడుతున్న ఆ పట్టణాన్ని దేవుడు స్త్రీతో పోల్చారు. ఓకే, చూడండి, ఒక మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ పట్టణమే, ఆ మహాపట్టణమే. ఓకే, భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ఇది నీవు చూచిన ఆ స్త్రీ. ఇక ఇంతకీ ఇది ఏ స్త్రీ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఆ 7 పాత్రలను మొదటి వచనం నుండి చదువుతున్నాను. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడచ్చు ఇలాగ చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచుదును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి అని చెప్పినప్పుడు 4వ వచనం 3 కూడా చూడండి. అప్పుడు అతడు ఆత్మవశుడైన అరణ్యంలో కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండి ఉన్న ఒక స్త్రీని చూచి తిని. ఓకే, సో ఆ స్త్రీ ఎలా ఉందట? ముత్యములతో అలంకరించబడి ఏహ్యమైన కార్యములతో నిండుకొని ఉందట. వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండుకున్న ఒక పాత్రను పట్టుకొని ఉన్నట్లుగా మనకు చెప్తున్నారు. ఆ స్త్రీ ఎవరు అట? ఈ మహాపట్టణమే. మహాపట్టణం అంటే మహాబబులోను పట్టణం. ఓకే, సో మహాబబులోను పట్టణం మొత్తాన్ని కూడా దేంతో పోల్చారు? ఒక వ్యభిచార స్త్రీ. అర్థమవుతుందా? భూరాజులందరితోనూ వ్యభిచరిస్తున్న ఒక స్త్రీతో పోల్చారు. ఓకే, ఇక్కడ ఒక స్త్రీని చూసామా?
ఇప్పుడు సంఘం అంతటినీ కూడా దేంతో పోల్చారు? ఒక స్త్రీతో పోల్చారా? ఎలాంటి స్త్రీ? పెండ్లి కుమార్తె సంఘంగా పోల్చారు. ఓకే, దాని అర్థం అదంతా స్త్రీ అని కాదు, పోలిక. ఇంకా అలా ఇక్కడ ఇశ్రాయేలీలు మొత్తాన్ని కూడా ఒక స్త్రీతో పోలుస్తున్నారు. ఓకే, ఎందుకంటే మీరు చూడండి, 12వ అధ్యాయం 6వ వచనం ఒకసారి. 6వ వచనం ఒకసారి చూడండి. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచి ఉంచెను. సో 1260 దినాలు అంటే ఎన్ని దినాలు, ఎన్ని నెలలు? ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాలు. ఓకే, ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి నాన్న. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఎన్ని? 3.5 years, అంతే కదా. సో 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు ఏం జరుగుతుందంటే, మనం ఈ ప్రకటన గ్రంథంలో మనం ఒక్కొక్క 3.5 సంవత్సరాల కాలాన్ని చూస్తూ ఉంటాం. మనం దీన్ని కాలములు, అర్ధకాలం అని పిలవడం కూడా చూస్తాం. ఇక్కడ కాలము అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 1/2 సంవత్సరం, 6 నెలలు. ఇది ఒక లెక్క గుర్తుంచుకోండి, ఎందుకంటే మనం వాటిని కలుస్తాం, ఆ పదాలని కలుస్తాం. ఓకే, సో స్త్రీతో పోల్చిన ప్రతిదీ కూడా మ్యాక్సిమం ఒక జనాంగంని సూచిస్తూ ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఒకసారి ఇర్మియా గ్రంథానికి వెళ్దాం రండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి, నేను చదువుతున్నాను. మరియు రాజైన యోషియా దినముల్లో యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఇప్పుడు ద్రోహుడు అంటే ఎవరు? మగవాళ్ళని పిలుస్తున్నాడు. ద్రోహిణి అంటే ఎవరు? స్త్రీ, ఆడవాళ్ళు, స్త్రీని పిలుస్తున్నారు. ఇప్పుడు ద్రోహిణి అగు ఇశ్రాయేలు చేస్తున్న కార్యం చూసావా అంటే, ఆమె ఒక స్త్రీతో పోల్చారా లేదా ఇశ్రాయేలుని? అయిపోయింది. ఇంకా చూడండి, ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకి, పచ్చని ప్రతి చెట్టు కిందకి పోవచ్చు, అక్కడ వ్యభిచారం చేయుచున్నది. సో ఒక స్త్రీతో పోల్చారు ఒక జనాంగాన్ని. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. ఓకే, ఆ ఇశ్రాయేలీలు మొత్తం జాతిని మొత్తం చెప్తున్నారు, ప్రతి కొండ మీదకి, ప్రతి పచ్చని చెట్టు కిందకి వెళ్ళి వ్యభిచారం చేస్తుందని చెప్పారు. అయిపోయిందా? ఇప్పుడు చూడండి, 8వ వచనం చూడండి, లేదా 7వ వచనం చూడండి, బాగుంటుంది. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమె నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచెను.
ఓకే, 10 గోత్రాల వాళ్ళని ఇశ్రాయేలీయులని, 2 గోత్రాల వాళ్ళని యూదులు అని, యూదా గోత్రంలని పిలిచారు. దాంట్లో బెన్యామీన్ గోత్రం కూడా ఉంది. ఇప్పుడు అలా చెప్పట్లేదు, ఇక్కడ 2 స్త్రీలతో పోలుస్తున్నారు, సహోదరులతో పోలుస్తున్నారు, అక్కాచెల్లితో పోలుస్తున్నారు. ఇశ్రాయేలు పాపం చేసిందట, అది చూచి కూడా ఆమె సహోదరి అయిన యూదా, సహోదరి అంటే ఏంటి, ఒక వ్యక్తి టోటల్ జనాంగమా? చెప్పాలి, వినిపిస్తుంది, ఒక జనాంగం, అర్థమవుతుందా? సో ఇప్పుడు పోల్చేటప్పుడు కలెక్టివ్గా ఒక స్త్రీతో పోలుస్తున్నారు, ఇశ్రాయేలీని సపరేట్గా ఒక సహోదరిగా పిలుస్తున్నారు, యూదాని సపరేట్గా ఒక సహోదరిగా పిలుస్తున్నారు. ఆ మహాపట్టణం అని పిలువబడుతున్న బబులోనును ఒక స్త్రీతో పోల్చారు, అర్థమైందా? ఇలా ఇశ్రాయేల్ జనాంగాన్ని కూడా ఒక స్త్రీతో పోల్చారు. చూద్దాం రండి, అది కూడా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం చదవండి. ఎక్కడి నుంచి అంటే 31వ వచనం నుండి చదవండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ ఒక కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవాకు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసి కొనిరి, ఇదే యెహోవా వాక్కు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇశ్రాయేలీలు యూదా వారిని కలిపి నేను వారికి పెనిమిటి, భర్త స్థానంలో ఉండి చెప్తున్నారు. కమాన్, అర్థమవుతుందా? ఏంటి అలా బ్లాంక్గా ఉన్నారు, వింటున్నారా? సో ఇప్పుడు ఆలోచించండి, ప్రభువు లేదా దేవుడు నేను పెనిమిటి అని చెప్తూ ఆమె నా భార్య అని చెప్తే, కననై ఉన్న స్త్రీగా ఎవరు ఉండాలి చెప్పాలి? ఇశ్రాయేల్ జనాంగం ఉండాలి, అంతే కదా? ఇప్పుడు రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ఆమె పాదముల కింద చంద్రుడు, సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ, శిరస్సు మీద 12 నక్షత్రములు. యోసేపు 12 పనుల్ని చూస్తాడు, చూసారా? ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? 12 గోత్రాలకి సాదృశ్యంగా ఉందా లేదా? అలాగనే 12 నక్షత్రాలు 12 గోత్రాలకి సాదృశ్యంగానే ఉంది. ఇంకా ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఆమె ఏం ధరించింది? గర్భం ధరించింది. అనువైనా ఇక్కడ నేను భర్త అని ఎవరు చెప్తున్నారు? ప్రభు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆయనకి పుట్టవలసిన బిడ్డ ఎవరు? సంఘం అండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఇంత నొప్పి పడుతుంది అంటే దేనికి కనాలి? ఏం కనాలి?
బిడ్డని కనాలి. వారు కూడా యాక్సెప్ట్ చేయలేని ఒక విషయం సంఘం. యేసుప్రభు అవ్వరు అక్కడ. యేసుప్రభుని మింగాలని వెయిట్ చేసి అపవాది మరి యేసుప్రభునే కనుక అయ్యింటే ఆయన మగ శిశువుని కనంగానే మరి ఆయన ఆరోహణం అయిపోయారు కదా, అప్పుడు ఇదంతా జరిగిపోవాలి కదా. ఇది ఇంకా జరగాల్సిన విషయం, ఇది జరిగిపోయిన విషయం కాదు. ఇది వినారా? ఒక గొప్ప సూచన కనబడాను. అదేమనగా అని ఇదంతా చెప్తున్నారే, ఇదంతా యోహాను గారి కాలంలోనే చూస్తూ ఉన్నారు కదా. ఒకవేళ ఇది జరిగిపోయిన విషయం అయితే సూచన కనబడను అని చెప్పరు కదా. అర్థమైందా? ఇంకా ఎట్టు కమ్ ఇది. రెండవది, ఇక్కడ చెప్పిన ప్రతిదీ కూడా అలంకార రూపంలో చెప్తున్నారు. అంటే ఏంటి? పోల్చి చెప్తున్నారు. గూఢమైన విషయాలు, నిగూఢమైన విషయాలు పోల్చి చెప్తున్నారు. రెండవది, ఇక్కడ చెప్పిన ప్రతిదీ కూడా ఆనాటి సంగతి కాదు, ఆది నుంచి జరుగుతున్న సంగతి. మనం మొన్న మాట్లాడుకున్నప్పుడు ఒక మాట గుర్తుందా? తేనె ఈరోజు స్వీట్ అవ్వలా, ఆది నుంచి స్వీట్గానే ఉంది. మనం ఈరోజు టేస్ట్ చేసాం అంతే. కాకరకాయ ఆది నుంచి చేదుగానే ఉంది. మనం ఈరోజు టేస్ట్ చేసి తెలుసుకున్నాం, అమ్మో ఇది చేదుగా ఉంది, చేదంటే ఈ టేస్ట్లో ఉంది అని. అలానే ఈ ఆది మహా ఘట సర్పం అని పిలువబడుతున్న ఈ ఎర్రని ఘట సర్పం, ఈ అపవాది అయిన ఈ సర్పంకు ఉన్న క్యారెక్టర్ ఏంటి అంటే, ఆది నుంచి కూడా కననై ఉంటున్న బిడ్డను చంపడం, మింగడం, అది వాని స్వభావం. అందుకే యేసుప్రభు పుట్టేటప్పుడు కూడా అదే తంత్రం. ఏ తంత్రం? కనేటప్పుడే చంపేయాల. రెండు సంవత్సరాల లోపల వాళ్ళందరినీ హేరోదు చెప్తాడు చంపేయండి అని. ఎక్కడి నుంచి వచ్చింది థాట్? మన స్వభావం. ఎర్రని మహాఘట సర్పం యొక్క స్వభావం. మోషే కాలంలో చూడండి, పీటల మీద ఉండగానే మగపిల్లడు అయితే చంపేయండి. ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది? వీని స్వభావం. అర్థమైందా? ఇంకొంచెం పర్సనలైజ్ చేద్దాం. చాలామంది అంటారు, నేను పాపంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నా, నేను దాన్ని విడిచిపెట్టగానే నాకు కష్టాలు ఎక్కువైనాయి అని. అర్థమవుతుందా? మారదాం అనుకోగానే ఏదో ఒక ఆటంకం వస్తుందని. ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో వీని స్వభావం. ఒక బిడ్డని కంటున్నప్పుడు, ఒక మగబిడ్డ కంటున్నప్పుడు ఆ బిడ్డను మింగాలని ఎలా అయితే ఈ ఘట సర్పం ఉందో, దేవుని బిడ్డలను మింగాలన్న తంత్రంతో వాడు కదులుతున్నాడు నాన్న. ఈరోజు మనకు ఆ తంత్రం అర్థం అవ్వాలి. అందుకే ఎంతగా కాపాడుకోవాలో తెలుసా? ఎలా కాపాడుకోవాలో కూడా ప్రభు చూపించారు మనకి. ఒక దగ్గర ఎలా కాపాడారు? జమ్ముపేటలో పెట్టి కాపాడారు. ఇంకొక దగ్గర ఎలా కాపాడారు? ఐగుప్తు దేశానికి తరలించి కాపాడారు. విన్నారా? ఇప్పుడు ఎలా కాపాడుతారట? తిన్నగా దేవుని దగ్గరికి తీసుకెళ్ళిపోయి కాపాడుతారట. ఇది ప్యూర్గా సంఘమే అని చెప్పడానికి రుజువేంటి? రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి
ఆత్మవశునైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయాను. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఓకే, ఇప్పుడు ఈ మహాపరిశుద్ధ పట్టణం యెరూషలేం పట్టణం ఎక్కడి నుంచి దిగి వస్తుంది చెప్పండి? దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది అండి. ఈ దేవుని యొద్దకు వీళ్ళు ఎప్పుడు చేరారు? ఓకేనా? ఇదిగో 12వ అధ్యాయంలో ఉంది మనకి. సమస్త జనములను ఇనప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడెను. ఇప్పుడు ఆ పట్టణం అలంకరించబడిన పట్టణంగా కిందకి దిగుతున్నప్పుడు యోహాను గారికి చూపించారు. మరి డౌట్ రావాలి, అక్క ఇది మగ శిశువు అంటున్నారు కదా అని డౌట్ రావాలి. ఓకే, మగ శిశువు ఎందుకు అలా పోలుస్తున్నారు? ఇది కూడా ఒక పోలికే, మగ శిశువుతోనే పోలిక. అంతరంగ స్త్రీ అన్నారా, అంతరంగ పురుషుడు అన్నారా? పురుషుడు. అటైర్ బయటికి కనిపిస్తున్నది స్త్రీ అయినా లోపల ఉన్నది క్యారెక్టర్ అంతరంగ పురుషుడు. ఓకే, పోలికే. ఎందుకో చెప్తాను. ఇశ్రాయేలీలు యూదా స్త్రీతో పోల్చినప్పుడు వాళ్ళు స్త్రీలా? అందులో పురుషులు లేరా? ఉన్నారు. అయినా వాళ్ళని పోల్చేటప్పుడు ఒక స్త్రీతో పోల్చారు ప్రభు. అర్థమైందా? ఇంకొక రుజువు చూడాలి మనం. వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం నుండి చూడండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఎవరు అతడు? ఈ మాటలే యేసయ్య చెప్తున్నారు. పద్దెనిమిదవ వచనం చూడండి. తుయతైరలో ఉన్న సంగపు దూతకి ఇలాగ రాయము. అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. దేవుని కుమారుడైన యేసయ్య మళ్ళీ ఆయన గురించే చెప్పుకుంటారా? చెప్పండి, చెప్పుకుంటారా? ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? ఇంకా చూడండి 26లో, నేను నా తండ్రి వలన, అంటే ఎవరు చెప్తున్నారు? యేసయ్య నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా ఎవరు చేస్తారో వాళ్ళ గురించి చెప్తున్నారు. ఏం చేస్తారట? జనుల మీద అధికారం ఇస్తారట. అంతేకాదు అతడు అన్నారు. ఇప్పుడు సంఘం అనగానే స్త్రీ కదా, పోల్చి చెప్పాలి. మరి అతడు అని ఎందుకు అన్నారు? ఓకే, అతడు ఏ దండముతో వారిని ఏలునో చూడండి. పలకాలి, తప్పదు. ఇంకా ఇనుప దండముతో. ఓకే, ఇప్పుడు రండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనములను, ఆమెన్, దొరికిందా ఇప్పుడు? సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న, ఓకే,
ఒక మగ శిశువును ఆమె కనగానే సంఘం అర్థమవుతుందా? ఎవరు ఆయన సింహాసనం మీదకి వెళ్ళడానికి అర్హత పొందినట్టుగా పుడుతున్నారో వాళ్ళేనండి ఆ మగ శిశువు. ఆ నొప్పులు పడుతుంది ఎవరో కాదు, ఇశ్రాయేల్ జనాంగం. ఎందుకు ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని అవిధేయతలో పెట్టారో తెలుసా? నేను మీకు ఇంకొక క్లూ కూడా ఇవ్వాలి. అదేంటంటే, కనాను స్త్రీని యేసుప్రభు మాట్లాడుతున్న విధానం, పిల్లల రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయకూడదని. ఆమె అంటది, రొట్టె ముక్కలు పిల్లలు బల్ల మీద నుంచి పడితే అవి తీసుకోవచ్చు కదా ప్రభు అని. అర్థమైంది? అంటే ఏంటి, ఆయన ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మర్మంను రిలీజ్ చేస్తున్నారు నాన్న. ఏ క్లాజ్ బట్టి వీళ్ళని రక్షించవచ్చు, ఏ క్లాజ్ తీసుకొని వీళ్ళని సంఘంలోకి చేర్చాలా, ఇలా ఆయన అందరిలోనూ అందరూ అవిధేయతలో మూసివేశారు. కానీ ఒక్కొక్కరిని రిలీజ్ చేస్తున్న పద్ధతి. ఎందుకు అంటే, అందరినీ ఒకేసారి రిలీజ్ చేస్తే అందరూ ఒకేసారి మోసపోతారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ప్రభు హ్యాండిల్ చేస్తున్నారు. మీరందరూ సంఘంగా ఇనుపదండంతో సమస్త జనులను ఏలబోతున్నారు. సో ఆ రాజులను ఎంతగా కాపాడుకోవాలి? ఇశ్రాయేల్ జనాంగాన్ని బయటికి లాగడానికి దేవుడు వాడుకోబోతున్న మోషేని ఎంతగా కాపాడుకోవాల్సి వచ్చింది? ఒకసారి ఐగుప్తులో కాపాడుకోవాల్సి వచ్చింది, నైలు నదిలో పడవేయకుండా. ఇంకొకసారి తన సెల్ఫ్ ఆటోఇమ్యూన్ లాగా తన సెల్ఫ్ నుంచి కాపాడడానికి, తనకున్న రోషం నుంచి తనని కాపాడడానికి, సాత్వికుడిగా చేయడానికి గొర్రెల మధ్యలో కాపాడాల్సి వచ్చింది. సో ఏ క్లాజ్లో నుంచి మనల్ని కాపాడాలా అని ప్రభు చూస్తున్నారు. అందుకే ఒక శిశువుతో పోల్చారు. ఓకే, వీటి గురించి ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుందాం. కానీ ఈరోజుకి మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటి అంటే, ఇక్కడ చెప్పబడిన ప్రతి సంగతి ఆది నుంచి అదే టేస్ట్తో ఉంది. మనం కొత్తగా ఈరోజు రుచి చూస్తున్నాం అంతే. సంఘంలో చేర్చబడే వ్యక్తి అయితే ప్రభు అలాగనే ఇలా కనగానే అలా ఎత్తుకెళ్ళి ఆ పట్టణంలో పెడుతున్నారు. అర్థమవుతుందా? పరిశుద్ధ పట్టణంలో ఆయన పెడుతున్నారు. ఆ పట్టణం దిగి రాబోతుంది. అప్పుడు దేవుడే దాని మీద రాజుగా, యాజకుడుగా, ఆయనే అక్కడే ప్రకాశిస్తూ ఆయన సింహాసనం అక్కడ ఉంచి ఎవ్వరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోనక్కర్లేకుండా ఒక ఉన్నతమైన యుగ యుగాలు రాత్రింపగళ్ళు అనే కాన్సెప్టే లేకుండా యుగ యుగాలు ఆయనతోనే ఉండిపోయే అటువంటి దినాలని ప్రభు రెడీ చేస్తున్నారు. సో ఒక స్త్రీగా పోల్చిన, ఒక కన్యకగా పోల్చిన, ఒక కుమారుడు లేదా ఒక కన్ననయ్య బిడ్డగా పోల్చిన, ఎలా పోల్చిన నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు అనేది ముఖ్యం. ఇశ్రాయేలీలందరికీ ఆయన పెనిమిటి, మిగిలిన వాళ్ళకి కాదు అన్నట్టు కాదు. ఒక తండ్రిగా ఆయన ఎలా గౌరవించాలి, ఒక పెనిమిటిగా ఆయనకి ఎంత వాల్యూ ఇవ్వాలి, అన్నీ మనం నేర్చుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నారు తెలుసా? అన్నీ ఆయనవి మనకున్నారు. కొంతమంది చూడండి, మదర్ లేరనుకోండి, తానే ఫాదర్ అయి మదర్ అయి పిల్లల్ని పెంచుతారు. అర్థం ఒకసారి చీర కట్టుకుని ఒకసారి ప్యాంట్ షర్ట్ వేసుకుని పెంచుతారా?
పోలిక, ఆ భావం, అంత బాధ్యత. అలానే ఒకసారి తండ్రిగా ఒకసారి భర్తగా ఆయన ఏం రారు, అది కాదు దాని అర్థం. అంత బాధ్యతతో పోలిక. ఓకే, సో ఆయనే అన్నీ అయి ఉండగా ఆయనను విడిచిపెట్టి వెళ్తున్న వారినే ప్రభు వ్యభిచారం చేశారని పోలుస్తున్నారు. ఓకే, పూర్తిగా కనిన అనుభవం ఏంటో కూడా రేపటి దినాన్ని మనం చూద్దాం. ఎందుకు ఒక డెలివరీతో పోల్చారు, అది కూడా మనకి రేపటి క్లాస్లో అర్థమవుతుంది. సో బీ ప్రిపేర్డ్ అండ్ కమ్. అండ్ ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. చేయి నాన్న, ప్రేయర్ చేయి. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. నాయన మిత్రున్నా ప్రభావం తండ్రి, ప్రభా నాయన తండ్రి, ప్రతి ఒక్కరిని రక్షించడానికి ప్రభా నాయన తండ్రి, ప్రభా నాయన తండ్రి, ఆయన ఎవరిని ప్రభా ఎలా కాపాడాలి, మరి ఎవరిని ఎలా విడిపించాలో ప్రభా నాయన, ఎవరికి ఎలా కృత చూపించాలో ప్రభా నాయన తండ్రి, స్తోత్రం రాజా తండ్రి. తండ్రి ఆ సంఘంలోనికి ప్రభా ఆయన మీ రాజ్యం నుంచి చేర్చడానికి ప్రభా నాయన ఎవరైనా ప్రభా ఎట్లా మౌలు చేయాలి తండ్రి ప్రభా, ఆయన గొప్ప సంకల్పంతో గొప్ప ప్రణాళికలో ప్రభా నాయన తండ్రి ప్రతి ఒక్క